ది ఫెడరల్ ఆంధ్రప్రదేశ్కి స్వాగతం. ఆంధ్రప్రదేశ్తో పాటు తెలంగాణలో ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి తెలుగు ప్రజల్లో ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తెలంగాణలో ఏర్పాటు చేసినటువంటి సమావేశం ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. దీని చుట్టూ రెండు రాష్ట్రాల్లో పెద్ద ఎత్తున చర్చలు జరుగుతున్నాయి. అసలు దీని వెనకాల మోటో ఏంటి? పవన్ కళ్యాణ్ని బీజేపీ బాణంగా ఉపయోగించిందా? అసలు బీజేపీ ఎత్తుగడలు తెలంగాణలో ఏంటి? తెలంగాణలో చంద్రబాబు నాయుడిని, లోకేష్ని కాదని పవన్ కళ్యాణ్ని ఎందుకు ఉపయోగించారు? ఈ అన్ని అంశాలు ఈ వీడియోలో క్లుప్తంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తెలంగాణ రాజధాని హైదరాబాద్ కేంద్రంగానే నివాసం ఉంటున్నారు. ఆయన కుటుంబం అక్కడే ఉంటుంది. ఆయన వ్యాపారము అంటే సినిమాకు సంబంధించినటువంటి వ్యవహారాలు ఇవన్నీ హైదరాబాద్ కేంద్రంగానే నడుస్తూ ఉన్నాయి. రాష్ట్రం విభజన తర్వాత కానీ అంతకుముందు కానీ ఆయన అక్కడే హైదరాబాద్ కేంద్రంగానే ఆయన అన్ని కార్యక్రమాలు అక్కడి నుంచే నడిపిస్తున్నారు. వీక్ అంటే సోమవారం నుంచి శనివారం వరకు లేకపోతే శుక్రవారం వరకు ఆంధ్రప్రదేశ్లో ఉండడం, ఆ తర్వాత ప్రత్యేక విమానాల్లో హైదరాబాద్కు వెళ్ళడం, ఇలా చక్కర్లు కొడుతూ రాజకీయాలు చేస్తున్నారు అన్న విమర్శలు ఉన్నాయి. ఇంతటితో దీనిని కాస్త పక్కన పెడితే కాస్త వెనక్కి వెళ్దాం. ఇటీవల పవన్ కళ్యాణ్కి శస్త్రచికిత్స జరిగింది. ఆయనకి ముక్కుకు సంబంధించినటువంటి ఇస్నోఫిల్ వ్యాధి ఉన్న సందర్భంలో ఆయనకి ఒక చిన్న ఆపరేషన్ జరిగింది. దానికోసం ఆయన హైదరాబాద్ తన నివాసంలో విశ్రాంతి తీసుకుంటున్నటువంటి సమయంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అదే సమయంలో ఆయన అక్కడ అధికారిక సమావేశం ఏర్పాటు చేసుకున్న సందర్భంలో ఆ సమావేశం అనంతరం నేరుగా పవన్ కళ్యాణ్ ఇంటికి వెళ్ళి ఆయనని పరామర్శించారు. ఆయన కుటుంబంతో కలిసి సరదాగా కాసేపు ముచ్చట్లు జరిపి ఆయన కుటుంబ సభ్యులతో కాస్త సరదాగా గడిపారు. అది కాస్త పక్కన పెడితే తదనంతరం తర్వాత ప్రొఫెసర్ నాగేశ్వరరావు ఎపిసోడ్ తెరపైకి వచ్చింది. నాగేశ్వరరావు గారు బీజేపీకి, జనసేనకి, అమిత్ షాకి, పవన్ కళ్యాణ్కి మధ్య జరిగినటువంటి ఒక సంభాషణని విశ్లేషిస్తూ ఆయన ఒక వీడియో చేశారు. అది కాస్త వైరల్గా మారింది. దీని మీద ఆంధ్రప్రదేశ్లో జనసేన శ్రేణులు భారీగా స్పందించాయి, భారీ స్థాయిలో విమర్శలు గుప్పించారు. దీని మీద ప్రొఫెసర్ నాగేశ్వరరావు మీద కేసులు పెట్టాలి అన్న డిమాండ్ తెరపైకి వచ్చింది. ఈ నేపథ్యంలో తెలంగాణలో ఉన్నటువంటి జర్నలిస్టులు, యూట్యూబర్లు, ఇతర సమాజం, పౌర హక్కుల సమాజం నాయకులు అంతా ఆయనకి మద్దతు తెలిపారు. విశ్లేషణ చేస్తే దానిని ఖండిస్తూ ఏదైనా చెప్పాలి కానీ కేసులు పెట్టడం ఏంటి అని వాళ్ళు నిలదీశారు. ఈ సందర్భంలో రెండు రాష్ట్రాల్లో మరోసారి భేదాభిప్రాయాలు లేకపోతే తెలంగాణ ఆంధ్ర ఫీలింగ్లు మరోసారి తెరపైకి వచ్చాయి, పీక్ లెవెల్కి వెళ్ళాయి. ఈ నేపథ్యంలో అది జరిగిన కొద్ది కాలంలోనే తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భం రావడం, దానికోసం ప్రత్యేకంగా సమావేశం ఏర్పాటు చేసుకుంటాము, మాకు పర్మిషన్ ఇవ్వండి అని పవన్ కళ్యాణ్ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరడం, వాళ్ళు దాన్ని తిరస్కరించడం, ఆ తర్వాత ఆయన ఇంట్లో ప్రెస్ మీట్ ఏర్పాటుకైనా అవకాశం ఇవ్వండి అని కోరడం, ఆ తర్వాత దానికి అవకాశం ఇవ్వడం, ఆ సమావేశంలో అనేక అంశాలని ఆయన తెరపైకి తెస్తూ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టే విధంగా విమర్శలు గుప్పించడం ఇప్పుడు పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా మారింది. దీని వెనకాల పెద్ద ఎత్తుగడ ఉంది అన్న చర్చ కూడా ఉంది. ఈ అంశం కాస్త పక్కన పెడితే
ఆంధ్రప్రదేశ్తో పాటు తెలంగాణలో నిధులు కేంద్రం నుంచి తీసుకుని రావాల్సినటువంటి నిధుల గురించి ఏమైనా ప్రస్తావించలేదు. దాంతోపాటు ఇటీవల పెట్రోలు, డీజిల్, గ్యాస్ ధరలు భారీగా పెంచారు, దాని గురించి మాట్లాడలేదు. విభజన సమస్యలు ఉన్నాయి, వాటి గురించి మాట్లాడలేదు. నిధులు తీసుకొస్తామన్న కేంద్రం నుంచి నిధులు తీసుకొస్తాము అన్న హామీలు కూడా ఏం లేదు. ఇవన్నీ పక్కన పెట్టి కేవలం రాజకీయ అంశాలే ప్రధాన అజెండాగా ఆయన ప్రస్తావించినటువంటి నేపథ్యం ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్ర రాజకీయాల్లో ఒక పతాక స్థాయికి చేరాయి. దీని మీదే ఇప్పుడు చర్చలు జరుగుతున్నాయి. దీన్ని కాస్త పక్కన పెడితే 2014లో జనసేన పార్టీ తెలంగాణ కేంద్రంగానే, అంటే హైదరాబాద్ కేంద్రంగానే ఏర్పాటు చేశారు. ఆవిర్భావ మీటింగ్ కూడా భారీ ఎత్తున జరిపారు. అయితే అదే సమయంలో విభజనకు కానీ, అంటే తెలంగాణ రాష్ట్రానికి మద్దతు తెలపడం కానీ, తెలంగాణ మూమెంట్కి తన మద్దతు తెలపడం కానీ, తెలంగాణ వచ్చిన తర్వాత ఆయన ఆ వేడుకలు జరుపుకోవడం కానీ, ఆ తర్వాత తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జూన్ 2ను సెలబ్రేషన్స్ చేయకపోవడం కానీ, ఇవన్నీ కూడా మరోవైపు విమర్శలు వినిపిస్తున్నాయి, చర్చనీయాంశంగా మారాయి. మరోవైపు తెలంగాణ విభజన తర్వాత తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన నేపథ్యంలో ఆయన దాదాపు 11 రోజుల పాటు తిండి తిప్పులు మానేసి నిరసన తెలిపారు అన్న విమర్శలు ఉన్నాయి. ఇదే విషయాన్ని ఆయన నిన్న జరిగినటువంటి సమావేశంలో ఒప్పుకున్నారు. అంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడడం తనకి ఇష్టం లేదన్న విమర్శలు అక్కడ కాంగ్రెస్ నాయకులు, స్థానిక నేతలు, ఇతర మేధావులు భారీ ఎత్తున విమర్శలు చేస్తున్నటువంటి నేపథ్యంలో తాను విభజనకు వ్యతిరేకం కాదంటూనే విభజించినటువంటి తీరుకి తాను బాధపడినట్టు, అందుకే నేను 11 రోజుల పాటు ఆహారం తిండి తిప్పులు మానేసినట్లు ఆయన ప్రకటించడం కూడా చర్చగా మారింది. ఈ అంశాలన్నీ మరోసారి తెరపైకి వచ్చాయి, చర్చలుగా మారాయి. అంటే ఓవరాల్గా తెలంగాణ రాష్ట్రంలో జనసేన పార్టీని ఎస్టాబ్లిష్ చేసుకోవడానికి అక్కడ ఎవరు అడ్డం కాదు. కాకపోతే ఆయన అనుసరిస్తున్నటువంటి విధానం, ఆయన చేస్తున్నటువంటి వ్యాఖ్యలు, విమర్శలు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో భారీగా చర్చగా మారాయి. అసలు దీని వెనకాల ఎవరున్నారు అన్న అంశమే ఇప్పుడు పెద్ద ఎత్తున చర్చగా మారింది. బీజేపీ సహజంగా సీనియర్ పొలిటీషియన్ అయినటువంటి నారా చంద్రబాబుని, లేకపోతే ఆయన కుమారుడు నారా లోకేష్ని ఎందుకు ప్రయోగించలేదు, వాళ్ళకు బదులు పవన్ కళ్యాణ్ని ఎందుకు ప్రయోగించింది? బీజేపీ తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ బలపడడానికి పవన్ కళ్యాణ్ని ఒక బాణంగా, వెపన్గా ఉపయోగించిందా అన్న చర్చలు అయితే ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా వినిపిస్తున్నాయి. మరోవైపు ఆయన మాట్లాడిన తీరు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల్లో, తెలంగాణలో ఆంధ్ర ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి ఇబ్బందుల గురించి ఆయన ప్రస్తావించారని, అవి ప్రస్తావించడం ఆంధ్రప్రదేశ్ ప్రజలకు బాగానే ఉందని అనే చర్చలు కూడా మరోవైపు వినిపిస్తున్నాయి. ఏది ఏమైనా భారతీయ జనతా పార్టీ తెలంగాణలో తను పాగా వేయడానికి ఒక పెద్ద ప్రణాళిక వేసింది. ఆ ప్రణాళికలో భాగంగా పవన్ కళ్యాణ్ని ఒక బాణంగా ఉపయోగించింది. ఇది రాను రాను తీవ్ర రూపం దాల్చే అవకాశం ఉంది. ఇలాంటి ఎత్తుగడలు భవిష్యత్తులో మరిన్ని వేసే అవకాశం ఉంది అన్న చర్చ అయితే ఇప్పుడు బలంగా వినిపిస్తుంది. ఏం జరుగుతుందో భవిష్యత్తులో చూద్దాం.